ఓకే సార్. ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాం. 1.5 గ్లాస్ కొబ్బరి పాలు, 1.5 గ్లాస్ అయితే పోసుకుంటే సరిపోతుంది. సన్నగా కొబ్బరి ముక్కలు అయితే కోసుకున్నాం. గ్లాస్ నీళ్ళు అయితే తీసుకున్నాం. ప్లైన్ గా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి అయితే మెత్తగా మిక్సీకి పట్టేశాను. క్లాత్ తీసుకున్నాం. మీ దగ్గర జల్లెడ లాంటిది ఏదైనా ఉంటే దాంట్లో వడగట్టేసుకోండి. బిర్యానీ మసాలాలన్నీ, ఎర్రగడ్డ, వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, కొబ్బరి పాలు అయితే పోసుకోవాలి. ఇప్పుడు మనం బాస్మతి బియ్యం సరిపడినంత సాల్ట్ అయితే వేసుకో. 1/2 స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేసేస్తాం. నెయ్యి అయితే వేసేసుకుందాం. నెయ్యి వేసేస్తే ఇంక మూత అయితే పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ అయితే ఆపేసాం. ఇది మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.